హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం పంచాయతీలో కలిమామిడి అనే విలేజ్కి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది కదా మీకు. ఈ రూట్లో ఒక 2 కిలోమీటర్స్ వరకు వెళ్తే మనం ఆ కలిమామిడి అనే విలేజ్కి చేరుకుంటాం. ప్రస్తుతం నేను ఉన్నది ఉడిగోగుల అనే ఒక విలేజ్కి దగ్గరలో ఉన్నాను. ఇక్కడ నుండి కలిమామిడి వెళ్ళడానికి ఇది ఒకటే రూట్ ఉంది. సో కలిమామిడి వెళ్ళాక అక్కడ ఆ విలేజ్ ఎలా ఉంది, ఏంటి, ఆ యొక్క పరిస్థితులు ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను. అండ్ నేను వీడియోస్ చేసిన ప్రతిసారి ఇలా ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరు అనేది చెప్తున్నా కదా. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ విలేజ్ వీడియోస్ చూసి సరదాగా వెళ్దాం, చూసొద్దాం అనిపిస్తే నేను ఏ మండలం పేరు చెప్పానో ఆ మండలం హెడ్ క్వార్టర్లో వాళ్ళని కానీ, ఆ మండలానికి సంబంధించిన వేరే విలేజెస్ వాళ్ళని కానీ అడిగి తెలుసుకొని అప్పుడు రండి. అంతేగాని ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉంది కదా అని దయచేసి గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వి రాకండి. అయినా నువ్వు చూపించే వీడియోస్లో ఏముంది బ్రో, అవేమీ అంత గొప్ప ప్లేసెస్ ఏం కాదు కదా, అక్కడికి ఎందుకు వస్తాం అని అనుకుంటారేమో. ఏమో చెప్పలేం, ఎవరో ఎక్కడో కొంతమంది ఉండొచ్చు కదా, ఇంట్రెస్టెడ్గా ఉంటారు, సరదాగా ఆ విలేజెస్ ఎలా ఉంటాయో చూద్దామని అనుకునేవాళ్ళు. అందుకే చెప్తున్నా. నాగలక్ష్మితో నకిలీసు రోడ్డులు తెగ తిరిగిన రోజులు ఇక ఉండవు. సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో ఐ లవ్ యూ మెసేజ్లు ఇక ఉండవు. ఇక బార్ ఉండదు, బీర్ ఉండదు, డాన్సింగ్ పబ్ ఉండదు. ఈ సాంగ్ ఏ మూవీలోదో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, అయితే వచ్చే దారి ఇది చూశారు కదా. మనం ఉలిగోగుల అనే విలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ కలిమామిడి అనే విలేజ్కి వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు ఏదైతే ఉందో చాలా ఘోరంగా ఉంది. అయితే ఇక్కడ వర్షాకాలం పడినప్పుడు ఈ కనిపిస్తుంది కదా ఈ రోడ్డు, ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అంటే ట్రాక్టర్స్ కానీ లేకపోతే ఏ వెహికల్స్ ఏవి ఇటువైపు తిరగవు. సాధారణంగా అసలు వెహికల్స్ ఏవి కూడా ఇటువైపు తిరగడానికి అవకాశం లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ అసలు ఎలా కనిపిస్తుందో రోడ్డు. ఇదంతా కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. వర్షాలు గట్టిగా పడినప్పుడు ఇదంతా బాగా ఎక్కువ బంకలాగా, అదే బాగా బురదగా తయారయ్యి వర్షాలు బాగా ఎక్కువగా పడినప్పుడు ఇక్కడ వెహికల్స్ అవి కూడా స్కిడ్ అయిపోతాయి. వెళ్ళడం చాలా కష్టం. రాళ్ళు అవి ఇవన్నీ పైకి లేచిపోయి చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఈ లోపలికి ఇప్పుడు నేను చాలా అప్లో ఉన్నాను. కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎంత అప్పులో ఈ కొండ మీద ఈ ప్రజలు ఎలా జీవిస్తున్నారో ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఎక్కడ కూడా సిగ్నల్స్ ఉండవు. ఈ ఏరియాలో ఎక్కడ కూడా సిగ్నల్స్ అనేవి అసలు ఉండవు. అండ్ చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో. ఇలాంటి రోడ్ల మీద తిరగడం అంటే నిజంగా చాలా కష్టం. అండ్ ఇటువైపు ఆటోలు కానీ, బస్సులు కానీ, లేదంటే జీపులు కానీ, అసలు వెహికల్స్ ఏవి కూడా ఇటు పక్క రావు, ఇటువైపు తిరగవు. సో ఇక్కడ వ్యూ బాగుంది కదా. ఈ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊర్లో ఏవైనా కట్టుకోవాలి అంటే హౌస్ కట్టుకోవడానికి కానీ, లేదంటే ఊర్లో ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ శాంక్షన్ అయితే అది కట్టాలన్నా, లేదంటే ఇంకేదైనా కూడా ఏవైనా వాళ్ళు కట్టడాలు నిర్మించాలి అని అనుకుంటే, అబ్బా ఆయాసం వచ్చేస్తుంది నడిచి బాగా. చాలా అప్లో ఉన్నాను నేను ప్రజెంట్. అయితే వీళ్ళు కట్టడాలు ఏవైనా నిర్మించాలి అని అనుకుంటే దానికి మెటీరియల్ అవసరం అవుతుంది కదా. అంటే ఐరన్ కానీ, తర్వాత మెటల్ కానీ, శాండ్ కానీ, ఇవన్నీ కూడా ఆ కింద నుంచి ఎక్కడి నుంచో తీసుకురావాలి. వీళ్ళకి ఇక్కడ దొరకవు. అంటే వీళ్ళు ఉంటున్న ఈ ఏరియాకి దగ్గరలో ఎక్కడ కూడా దొరకవు. వీళ్ళు అవన్నీ కావాలి అనుకుంటే దగ్గరలో వీళ్ళకి అడ్డతీగల అనే ప్లేస్ ఉంది. అడ్డతీగల ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్స్ ఎంత వస్తుంది అనుకుంటా.
అక్కడి నుండి వీళ్ళకి కావాల్సిన వస్తువులు ఏవైనా ఐరన్ కానీ శాండ్ కానీ లేదంటే ఏదైనా కూడా వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. సిమెంట్ కావాలన్నా అక్కడ నుండే తీసుకురావాలి. అయితే ఇప్పుడు తీసుకురావడం ఇబ్బంది కాదు, వెళ్తారు కొనుక్కుంటారు, అన్నీ బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వెహికల్స్ ఏవైనా కూడా, అది ట్రాక్టర్ అయినా లేకపోతే ఏదైనా ఒక మంచి లారీ అయినా ఏదైనా సరే, అక్కడికి వరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మేము రావండి అని చెప్పేస్తున్నారు. మేము ఇంకా ఈ గొప్పలు ఇవన్నీ మేము ఎక్కించలేమండి, రోడ్డు చాలా అస్సలు బాగలేదు, ఇలాంటి ప్లేసెస్లో మేము వెహికల్స్ అవి బలవంతంగా తీసి పైకి ఎక్కించేద్దామని ట్రై చేసినా కూడా మా వెహికల్ పాడైపోతుంది, కాబట్టి మేము ఇక్కడే అన్లోడ్ చేసేస్తాము, మీరు ఇక్కడి నుంచి మీ ఊర్లోకి ఎలా తీసుకెళ్తారో అది మీ ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాను కదా, ఆ డౌన్లో ఎక్కడో అక్కడ వాళ్ళు అన్లోడ్ చేసేస్తారు. అక్కడ అన్లోడ్ చేసేస్తే అక్కడ నుండి మళ్ళీ ఈ ఊర్లో ప్రజలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ నుంచి మోసుకుంటూ ఉంటారనమాట, మెటలైనా ఏదైనా కూడా. అంటే కొన్నిసార్లు రోడ్డు ఇలా డ్రైగా ఉండి అంత బాగానే ఉంది అని అన్నప్పుడు పర్వాలేదు తీసుకెళ్తారు, కానీ బాగాలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ట్రాక్టర్ ఇలా మధ్యలో ఆపేసి అలా ఉంచేశారు. వచ్చే ఈ దారి అంతా రోడ్డు అయితే అసలు బాగాలేదు, అండ్ ఇదంతా కూడా చాలా దట్టమైన అడవి. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే కొండ ఎక్కి మళ్ళీ కిందకి దిగి లోయలు అంటారు కదా, ఈ చుట్టూ కొండలే ఉన్నాయి. వీళ్ళు కొండ మొత్తం చుట్టూ కొండలు ఉంటే ఈ లోయల్లో వీళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారనమాట. అసలు ఈ కలిమామిడిలో ఉండే వీళ్ళు అసలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ నిజంగా అసలు ఈ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు అంటే గిరిజనులు ఎవరైతే ఉంటారో వేరే గ్రామాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళే చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారు కలిమామిడిలో ఈ విలేజ్లో అని చెప్పి వాళ్ళే కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు అంత లోపలికి అసలు ఎటువంటి సదుపాయాలు ఉండో, ఏముండో, షాపులు ఉండో, అసలు ఎలా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళే కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటారు. అండ్ నా వెనకాల చూస్తున్నారు కదా, ఇటువైపు ఒక దారి ఉంది అండ్ ఇటువైపు ఒక దారి ఉంది. మీకు గతంలో వేరే వీడియోస్ చేసినప్పుడు అందులో చెప్పాను, ఇక్కడ గిరిజన ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ప్రజలు ఎలాగైతే వాళ్ళకు ఉండే చేలు ఏవైతే ఉంటాయో దాని దగ్గరలో వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కింద వీధి, పై వీధి, అక్కడ ఒక వీధి ఉందండి, అక్కడ కొంతమంది ఉంటున్నారు, ఇక్కడ ఒక వీధి ఉందండి, ఇక్కడ కొంతమంది ఉంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ విలేజ్లో కూడా, ఈ కలిమామిడి విలేజ్లో కూడా ఇలా వెళ్తే కొన్ని హౌసెస్ ఉన్నాయి, అక్కడ ఒక వీధి ఉంది, అండ్ ఇలా వెళ్తే ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయంట, అక్కడ ఒక వీధి ఉంది. సో ఫస్ట్ మనం ఎలా వెళ్ళిపోదాం, వెళ్ళి అక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. అయితే మనం ఇక్కడ ఒక వీధిలోకి వచ్చాము, కలిమామిడి విలేజ్లో ఒక వీధికి వచ్చాము. ఇక్కడ కొన్ని హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఊరు ఎలా ఉంది వచ్చినప్పుడు, ఊర్లో అసలు విలేజ్ రోడ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మీకు చూపించుతున్నాను. నాకైతే విలేజ్ లోపలికి ఎటువంటి రోడ్స్ అయితే కనిపించలేదు. సన్ డైరెక్ట్ మ్యాక్సిమం విలేజెస్ అన్నింటిలో కూడా ఎక్కువగా వీళ్ళు సన్ డైరెక్ట్ డిష్లు అవి ఉపయోగిస్తారు. ఇక్కడ కేబుల్ నెట్వర్క్లు అలాంటివి అయితే ఉండవు. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ బోర్ అయితే ఉంది, అండ్ దానికి మోటార్ కనెక్ట్ చేసినట్టున్నారు, అదే వీళ్ళు ట్యాంక్కి సప్లై చేస్తారనుకుంటా అక్కడ నుండి. సో ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, కరెంట్ లైన్ అవి ఇలాగా అక్కడికి వెళ్ళిపోతే అక్కడ దూరంగా కొన్ని హౌసెస్ మీకు మరి వీడియోలో కనిపిస్తున్నాయో లేదో తెలీదు, అక్కడికి కూడా మనం వెళ్దాం. అది కింద వీధి. అయితే ఇప్పుడు నేనున్నది ఇది పై వీధి. జీరుగు చెట్లు అయితే ఉన్నాయి. ఏజెన్సీలో ఎక్కువగా జీరుగు కళ్ళు అది తీసుకుంటూ ఉంటారు.
వచ్చే సో హౌసెస్ అవి చూస్తున్నారు కదా, మోస్ట్లీ ఇక్కడ కనిపించిన ఈ హౌసెస్ అన్నీ కూడా పెంకుటిల్లే ఉన్నాయి. ఈ ఊర్లో వాటర్ ప్రాబ్లం అయితే లేదనుకుంటా. మీకు ఎప్పుడైనా అనిపించిందా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కరెంట్ ఉండదు అని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు ఇక్కడ ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్స్ అవి పెడితే బాగుంటుంది అని ఈ ఆలోచన గవర్నమెంట్కి ఎప్పుడో వచ్చింది. కానీ సోలార్ ప్యానల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మెయింటెనెన్స్ కూడా కష్టమని ఆలోచించారు. చెప్పాను కదా, మెటీరియల్ తీసుకురావడం ఇబ్బంది అయితే ఈ విధంగా మూటల్లో తెచ్చుకుంటారు. సో ఈ పై వీధి ఎలా ఉందో ఏంటో చూశారు కదా, అక్కడ 8 హౌసెస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఎలా నడుచుకుంటూ కింద వీధికి వెళ్దాం. ఈ కలిమామిడి విలేజ్ కింద వీధికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి కింద వీధి. ఈ కలిమామిడి విలేజ్లో 19 హౌసెస్ అంటే 19 ఇల్లులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇందాక చూపించాను కదా, పై వీధి అక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి అండ్ ఈ కింద వీధిలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మొత్తంగా ఒక 19 హౌసెస్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ జనాభా చూసుకుంటే నియర్లీ ఒక 60-65 ఉంటారని ఊర్లో వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి అవసరమైన కూరగాయలు, మొక్కజొన్న, జీడి మామిడి అవి పండించుకొని హ్యాపీగా సింపుల్గా బతికేస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వస్తే అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అడ్డతీగల కానీ రాజోమంగి కానీ వెళ్ళాలి. ఒకవేళ ఎమర్జెన్సీ కేసు అయితే బాగా సీరియస్ అయితే మాత్రం రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడే ఇల్లులు ఉన్నాయి అండ్ పక్కనే వీళ్ళు వరి చేను కూడా వేసుకున్నారు. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ కొండల్లో నుండి వచ్చే వాటర్, దీన్నే వీళ్ళు పండించడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ కలిమామిడి విలేజ్ నుండి రాజమండ్రి లేదా కాకినాడ వెళ్ళాలి అంటే నియర్లీ వీళ్ళు 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అక్కడికి వెళ్ళే లోపే ఈ మధ్యలోనే ప్రాణం పోతుందేమో అన్న భయం ఎక్కువగానే ఉంటుంది. సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేదు కాబట్టి గిరిజనులు ఎక్కువగా వాళ్ళకి ఎప్పటి నుండో తెలిసిన నాటు వైద్యం మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ కొంతమంది డాక్టర్స్ ఏమో నాటు మందులు వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా అని తిడుతూ ఉంటారు. ఈ కలిమామిడి విలేజ్ అనేది ఒక అన్డిస్టర్బ్డ్ ఏరియాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విలేజ్కి ఎక్కువగా ఎవరు బయట వాళ్ళు రారు, వెహికల్స్ పెద్దగా తిరగవు, ఆల్మోస్ట్ జీరో పొల్యూషన్ విలేజ్గా చెప్పొచ్చు.
అయితే మీకు నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఊర్లోకి వచ్చేటప్పుడు వీళ్ళకి మెటీరియల్ అది రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి. అయితే ఊర్లోకి వచ్చిన తర్వాత కొంతమంది చెప్తున్నారు, లేదండి ఇప్పుడు పర్వాలేదు, ఇలాగా పెద్ద పెద్ద లారీలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి వచ్చినప్పుడు అయితే వాళ్ళు కొంచెం డ్రైవర్లు మంచోళ్ళు అయితే వాళ్ళు ఏదో ఒకలాగా ప్రయత్నించి బాగానే ఊర్లో వరకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లారీ ఇప్పుడే వచ్చింది, బ్రిక్ అది తీసుకొచ్చారంట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. దీనిని మల్టీపర్పస్ బిల్డింగ్ అంటారంట. అయితే ఇది ఈ కలిమామిడి అనే విలేజ్లోని కడుతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోపల ఎక్కడో కొండల్లోనే లేదంటే ఎక్కడో బాగా లోపలికి ఉండే విలేజెస్ వాళ్ళకి స్కూల్ కానీ లేదంటే ఇంకా అంగన్వాడీ కానీ లేదా ఇతర విషయాలు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినవి ఏదైనా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి కానీ ఇలాగా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అనేది లేకపోవడం చేత ఈ మల్టీపర్పస్ బిల్డింగ్ అనేది వాళ్ళు కడుతున్నారు. ఈ పేరులోనే ఉంది కదండి, మల్టీపర్పస్ అంటే గవర్నమెంట్ దీన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఉంటే ఒక అంగన్వాడీ లాంటి ఏర్పాటు చేసి అంగన్వాడీ టీచర్ని పెట్టి ఇక్కడ ఒక అంగన్వాడీ అయినా పెట్టచ్చు. లేదంటే ఊళ్ళో వాళ్ళు ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ కింద వాడుకోవచ్చు, ఏదైనా మీటింగులు పెట్టుకోవడానికి కానీ గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడానికి. లేదంటే ఒకవేళ పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటే స్కూల్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్ కూడా రన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఈ మల్టీపర్పస్ బిల్డింగ్ అనేది కడుతున్నారు. సో ఇది ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడే మెటీరియల్ అయితే తీసుకొచ్చారు. సో చూశారు కదా కలిమామిడి విలేజ్ ఎలా ఉంది ఏంటనేది. పైన ఒక విలేజ్ చూపించాను అండ్ కింద అక్కడ రెండో వీధి కూడా చూపించాను మీకు. మొత్తానికి కలిపి ఒక 19 హౌసెస్ అలాగ ఉన్నాయి. అండ్ వీళ్ళు జొన్న అది పండిస్తున్నారు, వరి చేను కూడా వేసుకున్నారు. కొండల్లో నుండి వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు పైప్ కనెక్షన్లు అవి ఇచ్చుకొని చక్కగా దాన్నే వరి పండించడానికి ఉపయోగించుకుంటున్నారు. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.